నమస్తే, నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతిస్ మానియా. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు నేను వైరామవరం మండలంలో కప్పలబంద అనే చిన్న విలేజ్లో ఉన్నానన్నమాట. పండట్ట కూరట్ట చెల్లిది ఏం పండ్లు రకం అయ్యే రకరకాలు ఉంటాయి కదా, చక్కెరకేళి లాగా అదే ఈ పచ్చగానే ఉంటాయి కదా పళ్ళు పండిన అదేనా? దేనికోసం వెతుకుతున్నావు చెల్లి? ఇదే దుంప చూస్తున్నాను, మాటున్ దుంప. ఇప్పుడు ఇది తవ్వి వంట చేస్తున్నారా చెల్లి? ఇదా పాదు? ఈ ఆకులు సింబలాకుల్లా ఉన్నాయి. మాటున్ దుంప ఇలా జీడిమామిడి చెట్టుకి ఎక్కేసిందా? ఇయ్యం దుంపలు చెల్లి? సేద చెట్లు అంటారు అనమాట. ఇవి కూడా కూర వండుకుంటారు. ఇవి కూర వండుతారా? కానీ ఎక్కువ లేవా? ఇంకా దీంతో తింటారా? కాల్చుకోవచ్చు, మామూలుగా వండుకోవచ్చు. కంద దుంపల్లా ఉన్నాయి కదా, కాకపోతే కంద పెద్దగా ఉంటుంది, చిన్నగా ఉన్నాయి. వీటి నుంచి మొలకలు వస్తాయా ఇప్పుడు వేస్తే? వస్తాయి. దానికాయలేనా? ఈ వేరా? దాని వేరే దీని వేరే. అవి మాటున్ దుంప, ఇది సేద దుంప అనమాట. ఏం మొక్క వేసిందే అమ్మ ఇక్కడ? పూల మొక్క. చాలా స్పీడ్గా ఊగుతున్నవే. ఉన్నది దుంప. ఎంత లోతు కూరుతుందో గచ్చలు ఇది? చాలా లోతు పడుతుంది. అయితే ఈ పైన ఉన్నాయి కాబట్టి అవి తవ్వుతున్నాను. పోయినసారి దుంప కూడా తవ్వలేనట్టున్నారు కదా? అది తవ్వలేదు, ఇది పాత దుంప. అది ఇది పైగా ఊరింది. ఇంకా మళ్ళీ దుంప తవ్వేసుకొని మొదలు అలా కప్పేస్తే వచ్చేస్తుంది కచలి. వచ్చిన ఇదే ఇదంతా 2 మొదళ్ళు అనుకుంటా కచలి. పొడి చెత్త చూడు, ఇది పొడి చెత్త. మరి మిగతా దుంప తవ్వకపోతే పాడైపోదా? ఏది చిన్న దుంపే కదా, ఇంకా ఊరితే కానీ పెద్ద తవ్వదు. ఇది ఇంకా ఊరాలా? కింద ఉంటుంది అనమాట. మరి పాటికి ఊరిపోతుంటాయి కదా? ఉన్నాయి కానీ కదా కింద ఉన్నాయి పెద్దగా. ఇలా కప్పడం ఊరిపోతాయి. జెంట్స్ అయితే కొంచెం బాగా తవ్వుతారా? వాళ్ళంటే బాగా తవ్వుతారు. ఎంతమంది పిల్లలు మీకు? ముగ్గురా? మొత్తం ఇంట్లో ఎంతమంది ఉంటారు? అంటే నేను, మా అత్తగారు, అంతా మా ఆయన, మా పిల్లలు. అందరికి సరిపోతాయా 2? సరిపోతాయి. బాగుంటుందా చెల్లి కూర? బాగుంటుంది అక్క. అందరు బాగా తింటారు దుంప కూడా. మా పిల్లలు ముగ్గురు కూడానా? ముగ్గురు కూడా. మా ఆయన కూడా బాగా తింటారు, మా అత్తగారు కూడా బాగా తింటారు. బడికి వెళ్తున్నారా పిల్లలు? బడికి మా పెద్ద పిల్లకి జాయిన్ చేసే బండిగడిలో. హాస్టలా? హాస్టల్లో. ఎన్నో క్లాసు? ఈ సంవత్సరం వేసాము ఒకటో క్లాసు. 1వ క్లాస్కి హాస్టల్ వేసేస్తారా? వేసేసాము. ఊర్లో బడలేదమ్మా? ఊర్లో బడలేదు. సంతకి వెళ్ళాలంటే ఏ ఊరు వెళ్తారు చెల్లి? వైరాం వెళ్తాం అక్క. వైరామవరం దగ్గర మీకు? 10 కిలోమీటర్లు
ఉంటుంది. అది ఉంటుంది. ఇంకేముంటాయి ఇటువైపు సంతలు? ఇది ఉంది, పలకజీడి ఉంది, సంత. ఇటు వెదనారం, ఇంకా వెదనారం ఉంది. వెదనగరమా? ఎప్పుడు జరుగుతుంది? ఆదివారం జరుగుతుంది వెదనారం. రేపు రేపు జరుగుతుంది. ఇంకా ఏమేమి దుంపలు దొరుకుతాయి మనకి అడవిలో? అడవి దుంపలు, తేగ దుంపలు, వైమ దుంపలు అని దొరుకుతాయి. మాట దుంప వైనా ఇలా ఉంటుంది. వైన్ దుంప ఇప్పుడు దొరుకుతాయా? దొరుకుతాయి, ఉంటాయి అటు కొండ దగ్గర వెళ్తే. వైన్ దుంపలు ఎటు వండుకోవడానికేనా చెల్లి? తింటారు వండుకొని. కత్తి తీడే రాయి ఇక్కడ చెల్లి చాలా అరిగిపోయింది బాగా. నీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు చెల్లి మీరు? కాలం నుంచా? పల్లెటూర్లలో నీళ్లు మోసుకోవడానికి కావడి బద్దను ఉపయోగిస్తారు. సిటీలో అయితే చూసే ఛాన్సే లేదు. నీ పేరేం పేరు చెల్లి? నా పేరు రాములమ్మ, సాదల రాములమ్మ. సాదల రాములమ్మ. వీళ్ళ దగ్గర ఉంది కానీ అది చిన్నదే. చెయ్యి ఏమైంది చెల్లి? ఎప్పుడు? గట్టిగానే కోసుకున్నావా? మరి నల్లగా ఏం మెత్తుకున్నావు? అది గుడ్డతో కాల్చాను అనమాట. బ్లడ్ ఆగుతుందని. ఈ దుంప వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్లు ఏమైనా ఉంటాయా చెల్లి తినడం వల్ల? ఏముండవు. అందరు తినొచ్చా? తినొచ్చు అందరు. పిల్లదల్లు అంటారు కూడా? మరి తెలియదు మరి నాకు, నేనంతా తింటలేదు మరి. చిన్నపిల్ల ఉందా చెల్లి మీకు? చిన్నపిల్ల ఉందా? చిన్నపిల్ల ఉందండి. ఎన్ని నెలలు? ఇప్పుడు 7 నెలలు వచ్చిందండి. ఆపరేషన్ అయిందన్న. చెయ్యికి ఏదో గాయమైనట్టుంది. ఏంటి చెల్లది? అది కాలిపోయింది అక్క. చిన్నపిల్ల ఉన్నప్పుడు మా అమ్మ కుప్పలు పెట్టింది కదా, ఈల పెట్టారు కదా మాకు అప్పుడు. ఈలో పడిపోయినట్టు అనమాట. అందుకే గాయం అయింది అనమాట. కుంపట్లో? కుంపట్లో. అబ్బా. పొడిసేసాను కదా. పచ్చగా ఉన్నాయి. నీ గాజులకు మ్యాచింగ్ అయిపోయినాయి దుంపలు. అడవిలో మనకి ఏమైనా దొరికే ఆకుకూరలు లాంటివి? ఏమి తెలియదు మరి. అడవి దగ్గర దొరకాయి. అడవిలో అయితే గొడ్డు కూడా ఉంటుంది కానీ ఇప్పుడు ఉండదు. మేమంటే ఇబ్బందులు అంటే వర్షాకాలం అంటే మేము ఇంకా వర్షం నీళ్ళు అయితే తాగుతామండి. కాలువ నీళ్ళు, ఏ నీళ్ళే. ఆ ఫిల్టర్ ఇచ్చారంటే ఆ ఫిల్టర్ పోసుకొని తాగుతామండి. ఎవరు ఇచ్చారు ఫిల్టర్? లయ సంస్థలు ఇచ్చారండి. ఆ ఫిల్టర్లలోనే పోసుకొని తాగుతామండి ఆ నీళ్లు. అక్కడ పోతే నీట్గా వస్తాయండి ఆ నీళ్లు. కుళాయి లేదు మరి, సీసీ రోడ్డు లేవు, ఏమి లేదండి మరి. కరెంట్ ఉందా? కరెంట్ ఉందండి. కరెంట్ ఒకటి ఉంది. ఉంది. స్కూల్ లేదండి. ఇంకా వెళ్తే సెంటర్కి ఇంకా బండి గడ్డ కూడా వెళ్ళాలి. సెంటర్ కట్టల బండిలో ఉంది. ఇప్పుడు మేము వచ్చేటప్పుడు కాలువ దాటుకుని వచ్చాము. దాటారు. ఇప్పుడు ఆ కాలువ నుంచి వెళ్ళాలా మీరు? ఆ కాలువ నుంచి వెళ్ళాలండి. అబ్బో చాలా పెద్దగా ఉంది. మేము దాటమండి. ఏమైనా ఇబ్బందులు వస్తే ఇంకా మా ఆయనలు అలా ఎత్తుకొని పోతారండి. ఇంకా మొగోళ్ళు పట్టుకెళ్ళిపోతారు. మరి ఇప్పుడు డెలివరీ కేసులు గట్టా ఉంటాయి కదరా, మరి అది టైంని బట్టి ఉండదు కదా. అంతే ఇంకా ఎత్తుకుపోతారు. మరి ఏం చేస్తే ఏదన్నా తప్పలేలాగా వేసి ఎత్తుకెళ్తారనమాట. తప్పలే అక్కడ కూర్చోబెట్టి తీసుకెళ్తారా? తీసుకెళ్తారు. అమ్మో చాలా దుస్థితే మరి. మరి ఇప్పుడు అంతా ఇంకా చిన్నది ఉన్నది కాబట్టి దాటేసి వెళ్తారు. అంబులెన్స్ వస్తుంది ఇంకా అవతల పక్కకు వస్తుంది. అవతల పక్కకు వస్తే ఇంక ఇటు నుంచి మీరు కాలువ దాటించాల్సి ఉంటుంది. గుడ్డిలో అయినా మర్చిగా అవతల వస్తుందండి. ఈ పక్క ఇంకా ఎత్తుకొని వస్తారండి. మళ్ళీ ఎత్తుకొని రావాలండి దాటకూడదు. అమ్మో చాలా కష్టమే భరిస్తున్నారు మీరు. ఏ ఊరు చెల్లి మీది? ఏ ఊరు? మాది కప్పల బంద అండి. కప్పల బంద. మీ అమ్మ వాళ్ళ ఊరు? మా అమ్మ వాళ్ళది జంగల్ తోట అండి. జంగల్ తోట. ఇంకా జనపడాను ఇంకా. అందుకని పప్పు గమ్మ
విత్తనాలు ఉందా దానికి? ఏంటి చెల్లి, అల్లమా? ఉల్లిపాయలా? ఇలా చితక్కొట్టేస్తే బాగుంటుందా? గ్రేవ్ బాగా వస్తుంది కదా. హాయ్ చిట్టితల్లి, నీ పేరేంటి? చెప్పు. శ్రావణియా? బాగుంది. తీసేస్తున్నావా చెల్లి? నలిగిపోయిందా? ఉల్లిపాయలు ముద్ద. పచ్చిమిర్చి కూడా ఇలాగే నూరుతావా? కోసేస్తావా? కోళ్ళకి అమ్ముతారా చెల్లి? కోళ్ళు ఎక్కువ ఉన్నట్టున్నాయి. పెంచుకోవడానికి మీ సొంతానికి కోసుకుంటారా? ఎలా ఉంటుంది మామూలుగా ఇటువైపు అయితే కోళ్ళు కొనుక్కోవాలంటే? 2000 3000. బయట వాళ్ళు ఎవరైనా వస్తారా బయట వాళ్ళు వస్తారా కొనుక్కోవడానికి? బయట వస్తారు. ఏ సీజన్లో బాగా అమ్ముడవుతాయమ్మా? అందుకే సంక్రాంతి పండుగ కదా, ఇంకా పండుగ కోసం వచ్చింది అనమాట. ఆయిల్ మీరు ఆడించుకున్నదా చెల్లి? కొనుక్కున్నదా? కొనుక్కున్నదా? వేరుశనగ గట్ట అయ్యారా మీరు? ఇంట్లో ఎవరు కనిపించట్లేదు చెల్లి? చేలోకి వెళ్ళిపోయినాక. చేలోకా? ఏం పనులు చేస్తున్నారు? కొండకేనే కొట్టడానికి వెళ్ళిపోయారు తిప్పలు. తిప్పాల? పోడు వ్యవసాయమా? పోడు. ఉల్లిపాయలు వేసుకురా. ముద్ద ఇందాక ముద్ద. కొట్టండి కదా. కత్తి, చిన్న కత్తి భలే ఉంది చెల్లి. ఉల్లిపాయల కోసం కదా. ఉల్లిపాయలు కోసుకునేదేనా? దుంప కోసుకున్నప్పుడు కూరగాయలు ఏం పండించుకుంటారు చెల్లి ఇక్కడ? కూరగాయలు ఇంకా వంకాయలు, చిక్కుడుకాయలు, సేవ దుంపలు, గుమ్మడి కూర, కాయలు అవి పండించుకుంటాం. ఇంక ఈ సీజన్లో అయితే చిక్కుడుకాయలు బాగా దొరుకుతాయి కదా? చిక్కుడుకాయలు దొరుకుతాయండి. ఇదిగో ఫ్రెండ్స్, రేరుగా కనిపించే ఒక కావడి బద్ద అంటారు కదా చెల్లి దీన్ని? కావడి బద్ద అంటారు. అదే కాళ్ళ నుంచి నీళ్ళు తెచ్చుకుంటాం అన్నమాట. ఇక్కడ బిందెలు వేసుకుంటారు, అటుపక్క ఒకటి ఇటుపక్క ఒకటి కదా? కాలువ దగ్గర నుంచి తెచ్చుకుంటారా? మాకు కూలీలు గట్ట ఏం లేవు కదా, చెప్పావు కదా చెల్లి. అందువలన తెచ్చుకుంటాం అన్నమాట. దుంపలు చాలా కలర్ఫుల్గా ఉన్నాయి చెల్లి దుంపలు. మాటం దుంపలు అన్నమాట. ఇవి మాటం దుంపలు అంటారు. ఎంతమంది చెల్లి వంట? 5 జనం. అక్కడ నేనంటే తినను, పిల్ల తల్లింది కదా, నేను తినను అన్నమాట. అక్కడ కోసుకున్నావు కదా, నొప్పి వస్తుందా? ఇటుపక్క కూలి పనులు గట్ట వెళ్తారా చెల్లి? వెళ్తారట. ఏమేమి పనులు దొరుకుతాయి ఇటుపక్క? అంతకే జొన్న, మినప సేని, కంది సేని కొట్టడానికి వెళ్తారు. కొట్టడానికి వెళ్తారా? ఎలా ఉంటాయమ్మా రేట్లు, కూలీ రేట్లు? రేట్లు అంటే మరి 100 రూపాయలు అలా ఉంటాయి. ఆ పక్క మేము మొన్న దాకా మరి 250 చేసి ఇచ్చాం 12 గంటల దాకా. మార్నింగ్ నుంచా? ఎన్నింటికి వెళ్ళి ఎన్నింటికి వచ్చారు? అంటే పొద్దున్న 8 అవుతుంది, 8 నుంచి 12 గంటల దాకా. పప్పు చేను ఏం పప్పులు తీసారు? మినపప్పు, అస్తమాటకు వస్తుంది. ఇటుపక్క ఇంకా గిరిజన గ్రామాల దగ్గరలో ఏమున్నాయి చెల్లి? రామకొండ ఉంది, ఉల్లుకుంట, కడపలకొండ, రామకొండ.
మొత్తం ఈ పక్కకి. మొత్తం ఈ పక్క అంతా. మరి బస్సులు అవి రావా ఇంకా? బస్సులు రావక్క. అవును, చిన్న రోడ్డు కూడా లేదు కదా. రోడ్డు ఇంకా అవతలకి వెళ్ళి కాలు దాటి వెళ్ళి రోడ్డు నుంచి అక్కడ ఎక్కడం అంతే. మ్హూ. ఇంకా బండి ఉన్నాయి, బండి కాలు అవతల పెట్టేసి మ్. వెళ్ళడమే అంతే. మ్. దగ్గరగా అయిందా చెల్లి? దగ్గరికి వెళ్ళాక ఏంటి అప్పుడే ఉడికిపోయినాయా? మసాలా పొడి, ధనియాల పొడా, పసుపు అంది. చాలా తొందరగా అయిపోతుంది చెల్లి వంట. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టుంది కదా చెల్లి. దుంపల కూర దుంపలు ఉడకపెట్టేసి తర్వాత పులుపు పోసేసి పండగ ముందునైతే ఏదైనా దొరుకుతుంది అందరం వేసుకున్నారు. తీగలు అంటే వేసారు కదా జొన్న సింగ అయ్యి పప్పు వేడుకున్నారట. అయ్యి విసిరాక వచ్చింది అనమాట. చింతపండు. చింతపండు పులుపు మీ చెట్లుదేనా? మా చెట్టు. పులుపు వేసుకోకుండా వండుకోరా చెల్లి? అంతే బిదర్ ఉంటుంది కదా, పులుపు దుర్గా అవుతుంది అనమాట. తర్వాత ఏమో ఆయన ఏంటంటే సామె వద్దు నువ్వే. ఎలా ఉంది కూర తమ్ముడు? బాగుందండి. బాగుందా? ఇదండి వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. కొత్తగా చూస్తుంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో కోసం మీ అమూల్యమైన అభిప్రాయాలని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేస్తారని కోరుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విజిట్ అగైన్.